హాయ్ వ్యూవర్స్ నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. చాలామంది కపుల్స్ ఫర్టిలిటీ కోసం వచ్చే వాళ్ళలో ఒక డౌట్ ఉంటుంది. చాలా సిల్లీగా అనిపిస్తున్నా కాకపోతే వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే మా హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఇది, వైఫ్ బ్లడ్ గ్రూప్ ఇది, దీనివల్ల ఏమైనా ఫర్టిలిటీలో ఇష్యూ ఉంటుందా, సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లమా అని ఇలా కొంతమంది అడుగుతుంటారు. సో నార్మల్గా ఏంటంటే ఈ బ్లడ్ గ్రూప్స్ అనేటివి మన బ్లడ్లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ మీద ఉండే యాంటీజెన్స్, ఇంకా బ్లడ్లో ఉండే యాంటీబాడీస్, వీటిని బట్టి బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఓవరీలో ఎగ్స్ మీద కానీ జెంట్స్లో స్పర్మ్స్ మీద కానీ బ్లడ్ గ్రూప్తో సంబంధం ఉండదు. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి వైఫ్ హస్బెండ్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, దాంతో రిలేషన్ అనేది లేదనమాట. సో అలా కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ అయిన తర్వాత కొంతమందిలో ఒకవేళ వైఫ్ కనుక ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి, అంటే ఏ నెగిటివ్, బి నెగిటివ్ ఆర్ ఓ నెగిటివ్, ఇలా ఏదైనా నెగిటివ్, ఏబి నెగిటివ్, ఇలా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి హస్బెండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే కనుక ఒక్కొక్కసారి అంటే వాళ్ళ ఆ వైఫ్లో నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అంటే యాంటీబాడీస్ అనేటివి లేవు. సో ఈ హస్బెండ్ బ్లడ్ గ్రూప్ వల్ల బేబీకి కూడా పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వస్తే ప్లస్ బేబీ ద్వారా ఆ యాంటీజెన్స్ అనేటివి లోపలికి వెళ్ళి మదర్లో యాంటీబాడీస్ అనేటివి డెవలప్ అవుతాయి, అంటే దానికి ఎగనెస్ట్గా. అది కూడా అదే ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ ఉండదు. సో ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో మాత్రం, అంటే వైఫ్ నెగిటివ్ హస్బెండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో బేబీ కూడా పాజిటివ్ అని తెలిస్తే అలాంటి వాళ్ళలో కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంటే 3 monthsకి ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఒకవేళ డెలివరీ అయిన తర్వాత బేబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే కనుక యాంటీ-డి అనేసి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సో దట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి. అలా కాకుండా ఆల్రెడీ యాంటీబాడీస్ అనేటివి మదర్లో డెవలప్ అయిపోయినాయి, ఏదైనా చిన్నప్పటి నుంచి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల కానీ ఇలా డెవలప్ అయినాయి అంటే కనుక ఒక్కొక్కసారి రెగ్యులర్ బ్లడ్ టెస్ట్తో మానిటర్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఏ బ్లడ్ గ్రూప్ అయినా అసలు ఫర్టిలిటీ అనే దాంట్లో ఎఫెక్ట్ అనేది అస్సలు ఉండదు. సో దాని గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.